హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ ప్రిపేర్ వెల్. మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారని ఆశిస్తున్నాను. సో ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ యు ఫేస్ ఇన్ యువర్ జర్నీ. మీ ప్రయాణంలో ఇది మొట్టమొదటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కదా. సో ఇంతవరకు మీరు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఫేస్ చేసి ఉండరు. అంటే చిన్న చిన్న టాలెంట్ టెస్ట్లు అటువంటివి మనం అంత లెక్క కాదు, కానీ ఇదైతే సో అంచేత మీరు ఏం చేస్తారంటే తగ్గొద్దు, ఓకేనా? ఎక్కడ తగ్గకండి, ఓకేనా? బియాండ్ ద స్ట్రెంగ్త్, అంటే మీరు మీ శక్తికి మించి కష్టపడండి, విజయం సాధించండి. ఎందుకంటే ఇది మొట్టమొదటి ఎగ్జామ్ కాబట్టి ఎక్కడ కూడా మీరు దయచేసి నెగ్లిజెన్స్ చూపించొద్దు అనమాట. సో ఇది మీకు ఒక మోటివేషన్ ఉంటుంది మీ లైఫ్లో. ఇది కనుక మీరు సాధించారు అంటే ఇంకా అక్కడి నుంచి ఎంచేదంటే ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయిందనుకోండి, ఇంకా లైఫ్ లాంగ్ మీకు సక్సెస్ ఉంటుంది. అలాగని ఒకవేళ మీరు ఫెయిల్యూర్ అయినా సరే మీరేమీ నిరాశపడొద్దు, ఓకేనా? ఇంకా చాలా ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా చాలా ఎగ్జామినేషన్స్ ఉంటాయి, చాలా టాలెంట్ టెస్ట్లు ఉంటాయి, చాలా స్కాలర్షిప్ టెస్టులు చాలా ఉంటాయి. అన్నింటిలోనూ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఎక్కడ కూడా నిరాశకు మాత్రం లోను కాకూడదు. కానీ మీరు మాత్రం ఎక్కడ కూడా మీ ప్రిపరేషన్లో ఎక్కడ కూడా రాజీ పడొద్దు, ఓకేనా? మీరు చూస్తున్నారు KCS TUTS నాలెడ్జ్ క్రియేట్స్ సక్సెస్. జ్ఞానము విజయాన్ని అందిస్తుంది కదా. మీ జ్ఞానానికి మా వీడియోల ద్వారా జస్ట్ పదును పెట్టుకోండి, అంతేనా? ఓకేనా? సో ఇక్కడ చూడమ్మా, మనం NMMS 2022 ఎగ్జామినేషన్ పేపర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు చెప్పినటువంటి అంటే 1 నుంచి 60 వరకు ప్రశ్నలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి, ఓకేనా? మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే 2022 సంవత్సరానికి సంబంధించిన వీడియోస్ ఎగ్జామినేషన్ పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. అలాగే 2023 సంవత్సరం సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. సో ప్రతిసారి మీకు చెప్తున్నాను, వీడియో చూసిన తర్వాత దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏ స్కూల్ నుంచి మీరు ఈ వీడియోని చూస్తున్నారు, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారు అనేది, తద్వారా నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది అనమాట, ఓకేనా? ఇది మీకు యూజ్ఫుల్ అయితేనే. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకో నలుగురికి ఉపయోగపడేలాగా, ఓకేనమ్మా? అలాగే మా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనమ్మా? సరే, ఇక్కడ చూడండి, ఫ్రమ్ 61 to 70 ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెలెక్ట్ ఏ ఫిగర్ ఫ్రమ్ amongst the 4 alternatives which when placed in the blank space question mark of the figure X would complete the pattern. ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న చిత్రం Xలో ఉన్నటువంటి ప్యాటర్న్ని కంప్లీట్ చేసేటువంటి ఆ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సినటువంటి ఆ పార్ట్ని మనం ఆ స్పేస్ని, ఆ బ్లాంక్ స్పేస్ని ఫిల్ చేసేటువంటి పార్ట్ని మనం ఈ 4 ఆల్టర్నేటివ్స్ నుంచి మనం ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఆన్సర్గా గుర్తించాలి, ఓకేనా? సో ఇది మనం చెప్పాను మీకు, ఎలిమినేషన్ మెథడ్లో ఇది కాదు అనుకుంటూ వెళ్దాం, సరేనమ్మా? ఓకే, లెట్ మీ చెక్, చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, లెట్ మీ టేక్ పెన్, సారీ, రైట్. సరే, ఇక్కడ చూడమ్మా, దీంతో వచ్చిన ఇబ్బంది ఇది. సరే చూడండి, ఇక్కడ మనం 61 క్వశ్చన్ చూడండి, ఇది ఈ ప్యాటర్న్ కంప్లీట్ చేయాలి. కొంచెం జూమ్ చేయనా? సరే, ఇక్కడ చూడండి ఒకసారి. సరే, ఇది ఎలా ఉంటుంది మీకు, మీరు జస్ట్ ఊహించారనుకోండి, ఇది ఇలా ఒక సర్కిల్ కంప్లీట్ చేయాలి, అక్కడ నుండి ట్రయాంగిల్ ఇలా కంప్లీట్ చేయాలి, అక్కడ నుంచి ఈ ట్రయాంగిల్ కంప్లీట్ చేయాలి, రైట్? అంటే ఇలా ఒక లైన్ ఉంటుంది, ఇలా 2 లైన్స్ ఉంటాయి, ఆ తర్వాత ఇది ఇలా వచ్చి ఇక్కడ నుంచి క్రాస్ ఇలా వస్తుంది, ఈ స్క్వేర్ కంప్లీట్ చేయాలి, ఓకేనమ్మా? అంటే ఇక్కడ ఒక ఇలా ఒక షేప్ ఉంటుంది,
అక్కడి నుంచి క్రాస్ ఇలా ఉంటుంది, అక్కడి నుంచి ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా ఉన్నటువంటి మన షేప్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ ఉందో చూడండి ఒకసారి చూద్దామా. 1 కాదు, ఎందుకు కాదు, అది రివర్స్లో ఇచ్చాడు కదా. 1లో చూడండి ఎలా ఇచ్చాడు. సో 1లో ఇలా ఇచ్చాడు కాబట్టి 1 కాదు. ఓకేనమ్మా, ఇలా ఇచ్చాడు కదా. సో 1 కాదు. 2లోకి వెళ్దాం. ఓకే, 2 అవుతుంది చూడండి. రెండు. సో 3 ఎందుకు కాదు చూద్దాం. 3లో చూడండి రివర్స్ ఇచ్చాడు కదా 3 కూడా, కాబట్టి 3 కూడా కాదు. 4 కూడా చూడండి, 4లో 2 కర్వ్స్ ఇచ్చాడు. ఇదిగోండి. సో ఇలా ఉండవు కదా, 2 ఉండవు కదా, 1 కదా ఉంటుంది. ఇక్కడ ట్రయాంగిల్ కదా ఉంటుంది. సో 4 కూడా కాదు. సో 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, చూడండి ఇందులో కొంచెం ఈజీగా ఉంటుంది మనకి. పెన్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది. ఓకే, చూడండి 62. ఇక్కడ మనం చూసినట్టయితే క్వశ్చన్ మార్క్, ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్, విచ్ పార్ట్ ఈజ్ సూటబుల్ ఫ్రమ్ ఆల్టర్నేటివ్స్ 1 2 3 4. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి దీన్ని ఇట్లా కంప్లీట్ చేయాలి, ఇలా కంప్లీట్ చేయవలసి వస్తుంది. ఇది ఇలా కంప్లీట్ చేసి ఇవ్వండి, ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది. ఓకేనా, అలా ఎక్కడున్నాయో చూడండి. 1 కావచ్చు, దాన్ని అట్టే పెట్టండి. ఓకేనా. 2 ఎందుకు కాదు, 2 ఎందుకు కాదు చెప్పండి. ఇక్కడ చూడండి, మనం దీనికి ఆపోజిట్లో ఇది ఉంది, అవునా. సో దీనికి ఆపోజిట్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి, మీకు క్లియర్గా అరేంజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ఉన్న చూసారు, ఈ పార్ట్కి ఈ పార్ట్ సిమిలారిటీ లాగా ఉంది కదా, ఆపోజిట్గా. సో ఈ పార్ట్కి ఈ పార్ట్ మన ఆపోజిట్ సిమిలారిటీగా ఉండాలి, అవునా. దానికి ఆపోజిట్లో మనకి వచ్చినట్టుగా ఉండాలి, మిర్రర్ ఇమేజ్ వచ్చినట్టుగా ఉండాలి. ఇంకేది ఈ 2 పార్ట్లు ఒకేలా ఉన్నాయి చూడండి, ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఈ 2 కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఒకే సిమిలారిటీ కలిగి ఉండాలి. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి, 2 కూడా ఇక్కడ ఖండించుకుంటున్నాయి కదా. సో మనకు కూడా ఆ విధంగా కనిపించినట్టుగా ఉండాలి. అలా ఎక్కడుందో చూద్దాం. 1 అనుకున్నాం, కాసేపు అట్టే పెడదాం. 2 కాదు, ఎంచేత ఇవి 2 ఖండించుకోవట్లేదు. సో 3 చూడండి, ఇది ఎట్లా ఇవ్వాల్సినటువంటి సర్కిల్ ఇటు ఇచ్చాడు కాబట్టి 3 కూడా కాదు. 4లోకి రండి. వెరీ గుడ్. 4 అవుద్దా? 4 అవ్వదు. ఎందుకు అవ్వదు చూడండి, ఇక్కడ ఇది ఇలా ఇచ్చాడు కానీ సైడ్ నుంచి ఇలా రావాలి కదా, ఇటు కాదు ఉంది ఇలాగా, ఇలా ఉండాలి. సో 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 63. వెరీ గుడ్. చూడండి ఇక్కడ 63లో ఈ పక్క ఇక్కడ చూడండి 63లో ఇవి 2 ఆపోజిట్లో ఉన్నాయి. సో అంటే దీనికి ఆపోజిట్లో ఇది రావాలన్నమాట. ఓకేనా, అంటే ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ డైరెక్షన్లో ఉన్న ట్రయాంగిల్ ఈ డైరెక్షన్లో మారింది. సో అట్ ద సేమ్ టైం ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి ట్రయాంగిల్ ఈ డైరెక్షన్లోకి మారాలి. అలా ఎక్కడ ఉందో చూడండి. 1లో ఉంది. సో 2 కాదు, డైరెక్షన్ ఇటు ఉంది కాబట్టి. 3 కాదు, 4 కూడా కాదు. సో 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా. సరే నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి. వెరీ గుడ్. ఇది సేమ్ అనుకోద్దు కొంచెం. ఓకేనమ్మా. 64 చెప్తారు ఎవరైనా సరే. 64
4 ఆల్టర్నేటివ్స్ చూడండి, ఏది అవ్వచ్చు ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకేనా? ఇక తర్వాత మీరు ఏం చేస్తారంటే అప్పుడు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ని చూడండి. ముందు మీరు డైరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ వినొద్దు. మీరు సొంతంగా ఆలోచించడానికి, దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. ఓకేనమ్మా? సరే, ఇక్కడ చూడండి, ఏది కాదు, మనం అలాగే కదా వెళ్తున్నాం. మనం ఏది కాదు అంటే ఎలిమినేషన్ మీద వెళ్తున్నాం. సో ఇక్కడ చూడండి, 2 కాదు. ఎందుకు కాదు 2 ఎందుకు కాదు చెప్పండి. ఇక్కడ చూడండి, అన్నిట్లోనూ కూడా ఒక ట్రయాంగిల్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ ఇలాగ అన్నిట్లోనూ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో 2లో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 2 కాదు. 3లో ట్రయాంగిల్ ఉంది, 4లో కూడా ట్రయాంగిల్ ఉంది, 1లో కూడా ట్రయాంగిల్ ఉంది. ఇదిగోండి, ఉందా? ఉంది. సో 2 కాదనుకున్నాం. ఓకేనమ్మా? 2 కాదనుకున్నాం. ఇప్పుడు మిగతా వాటిల్లో 1 by 1 వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ నుండి ఒక లైన్ ఇలా వచ్చి ఇలా రావాలి. కానీ చూడండి, ఈ కార్నర్ నుంచి రావాలి. ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి రావాలి. కానీ ఇక్కడ చూడండి, కార్నర్ నుంచి రాకుండా కొంచెం కింద సైడ్కి భుజానికి టచ్ అవుతుంది. కానీ 1 కాదు. ఓకేనమ్మా? సో 3, 4 మిగిలాయి. 4లో చూడండి, ఇలా అడ్డగీత వచ్చింది. ఇలా ఉందా? కనిపించింది అడ్డగీత? చూడండి, ఇలా ఒక లైన్ వచ్చింది. చూడండి, ఇలాగా వచ్చిందో కనిపించింది. ఇదిగో. సో అలా లేవు కాబట్టి మిగతా వాటిల్లో సో 4 కూడా కాదు. సో ఆటోమేటిక్గా ఆన్సర్ ఈజ్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? 64 అయింది, 65. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఏమవుతుందంటే కొంచెం కన్ఫ్యూజ్ అనుకుంటాం కానీ చాలా ఈజీ. చూడండి ఒకసారి, మీరు చూసినట్టయితే ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారు, ఇవి ఇక్కడితోటి ఇలా ఎండ్ అవుతాయి అనమాట, ఈ లైన్లు. ఓకేనా? ఇదండి ఇలాగా. సో 4 వైపులో 4 ఉండాలి. అలా ఎక్కడ ఉన్నాయి? దాని 3లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ లైన్స్ ఏమి ఇలా రావాలి. ఓకేనా? ఇదిగోండి, అలా వచ్చాయి. సో 3 ఈజ్ రైట్ ఆన్సర్. సరే, ఇలా చూడండి ఒకసారి, మళ్ళీ చెప్తున్నాను ఒకసారి వినండి. జస్ట్ చిన్న కన్ఫ్యూజన్ ఇందులో. ఆన్సర్ 3ని చూడండి ఒకసారి. ఇవి చూడండి, ఇవి ఇక్కడ ఇలా యూ షేప్లో వచ్చి ఇలా కట్ అవుతాయి. ఓకేనా? 4. అలాగే ఇక్కడ ఈ స్క్వేర్స్ ఇలా ఎల్ షేప్లో కార్నర్లు ఇలా వస్తాయి. ఓకేనా? మనకు రైట్ యాంగిల్ ఉన్నట్టుగా 4 సో అలా కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి, 4 మూలలో కూడా. అవునా? అలాగే ఇవి కూడా మనకి 4 మూలలో కూడా కట్ అవుతున్నాయి. సో 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 66లోకి వెళ్దాం. ఓకేనమ్మా? 66 చూడమ్మా ఒకసారి. మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా ఒక 1 2 3 4 16 బాక్సెస్ ఉండాలి. 4 4s are 16. ఓకేనా? 16 16 16 16 అన్నిటి 16 ఉన్నాయి. ఇక్కడ నుండి ఇది చూడండి, ఈ షేప్ ఎలా అయితే ఇలా ఎలా అయితే కలిపాడో సో అలాగే ఇక్కడ కూడా ఉండాలి. దీనికి ఆపోజిట్లో ఇది ఇలా ఉండాలి కదా, 3 బాక్సెస్. అలా ఎందులో ఉన్నాయి? 1లో లేవు, 2లో ఇలా ఉన్నాయి, ఎట్లా ఉండాలి, 3లో ఉన్నాయి, 4లో కూడా ఉన్నాయి. ఇక ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ మొత్తం ఈ 16 బాక్సుల్లోనూ ఈ కార్నర్లో డార్క్ చేసాడు చూడండి. ఓకేనా? ఓకేనా? 3 4 కరెక్ట్ అనుకున్నాం కదా. అదే చూడండి, ఇదిగో ఇక్కడ ఇది దీన్ని షేడ్ చేశాడు కదా. సో దీన్ని కూడా షేడ్ చేశాడు. అలాగే ఇక్కడ కూడా దీన్ని షేడ్ చేశాడు కాబట్టి ఇక్కడ కూడా షేడ్ చేసి ఉండాలి. సో అలా ఉన్నది ఎందులో ఉంది? 4లోనే ఉంది. సో 4 ఈజ్ రైట్ ఆన్సర్, 3 రాంగ్. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎలా చూడమ్మా, జస్ట్ దీనికి
ఈ సెట్కి ఇవి మిర్రర్ ఇమేజెస్ లాగా ఉన్నాయి, అవునా? చూడండి ఇవన్నీ లాగా ట్రై ఇలా వచ్చింది కదా హెడ్స్, తెలుస్తుందా? సరే మీరు అరేంజ్ చేస్తాను చూడండి సార్, జూమ్ చేస్తాను, జూమ్ లెట్ మీ జూమ్. చూడండి ఒకసారి, వన్ మోర్ లిటిల్ మోర్, వెరీ గుడ్. చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెట్ ఏవైతే ఉందో ఈ సెట్కి ఇవి మిర్రర్ ఇమేజెస్ లాగా ఉన్నాయి, అవునా? సో మనం చూద్దాం ఒకసారి, చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇది ఇట్లా ఉంది కాబట్టి ఇలా ఉంది, అవునా? ఈ ఆరం వర్క్ ఇలా కిందకు ఉంది, ఇదిగోండి ఆరం వర్క్ కిందకు ఉంది, ఇలా పైకి ఉంది ఆరం వర్క్, ఇదిగోండి. అంటే ఇదేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ కార్నర్ చూపిస్తే ఇది రైట్ కార్నర్, మళ్ళీ ఇది లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్, ఇది రైట్ సైడ్ డౌన్, ఇది మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఇలా ఉన్నాయి, అవునా? సో అంటే జస్ట్ ఏ మిర్రర్ ఇమేజ్, ఇక్కడ మిర్రర్ పెడితే ఎలా అయితే కనిపిస్తుందో అలా ఉన్నాయి, అవునా? సో మనం కూడా రెండో దానికి కూడా అలాగే ఇక్కడ మిర్రర్ పెడితే ఎలా కనిపిస్తుందో అలా చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి ట్రై లైన్ ఇలా వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటిది ఇలా వస్తుంది యారో మార్క్, ఓకేనమ్మా? ఇక్కడ ఉన్న యారో మార్క్ ఇలా వస్తుంది, ఇక్కడ ఉన్న యారో మార్క్ ఇది ఇట్లా వస్తుంది. అలా ఇందులో ఉందో మనం చూడాలి. జూమ్ అవుట్, జూమ్ అవుట్, జూమ్ అవుట్. ఒకటిలో ఎలా ఉన్నాయో చెప్పండి ఒకసారి. ఒకటిలో ఇలా చూడండి, ఇది ఓకే, ఓకేనమ్మా? ఈ లైన్ ఓకే, ఈ యారో మార్క్ ఓకే, ఈ యారో మార్క్ కూడా ఓకే, ఈ యారో మార్క్ కూడా ఓకే, ఈ యారో మార్క్ కూడా ఓకే. సో 1 ఈజ్ రైట్ ఆన్సర్. 2 ఎందుకు కదా చూద్దాం, ఓకేనా? 2 ఎందుకు కదా చూడండి. చూడండి ఈ ఆరం వరకు 2లో ఇలా రావాలి కదా, అవునా? ఇది ఈ సైడ్కి ఇలా ఉంది కాబట్టి మిర్రర్లో చూస్తే ఇలా కనిపించదు, కానీ ఇది ఎటు ఇచ్చాడు 2లో ఈ డైరెక్షన్ ఇలా ఇచ్చాడు కదా, ఈ ఆరం వరకు చూడండి. సో 2 కాదు, 3 చూద్దామా? 3 ఎందుకు కదా చూద్దామా, ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది. ఓకే ఒకసారి చూడమ్మా, 3 చూద్దాం అన్నాడు ఒకసారి. ఓకే 3 అయితే మొత్తం రివర్స్ ఇచ్చాడు చూడండి. మనకి యాక్చువల్గా ఈ డైరెక్షన్లో రావాలి, కానీ ఈ డైరెక్షన్ ఇచ్చాడు కానీ 3 కాదు. 4 కూడా అంతే, ఈ డైరెక్షన్లో రావాల్సింది ఈ డైరెక్షన్ ఇచ్చాడు కానీ 4 కూడా కాదు. 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇలా చూడండి ఇక్కడ, ఇవి కూడా ఇందా మనం చెప్పుకున్నట్టుగానే వీటికి ఇలా ఉన్నాయి కదా లైన్స్, ఇవి మిర్రర్ ఇమేజెస్లా ఉన్నాయి. సో ఇవి ఇలా ఉన్నాయి కాబట్టి వీటికి మిర్రర్ ఇమేజ్ ఎలా వస్తుంది, ట్రయాంగిల్ ఇలాగే వస్తుంది, ఓకేనా? ఈ ఉన్నట్టు స్మాల్ లింక్ ఇలా వస్తుంది. ఓకే చిల్డ్రన్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సరే చూడండి ఒకసారి, మనం ఇక్కడ ఏమనుకున్నాం, లెట్ మీ అరేస్, దీనికి మిర్రర్ ఇమేజ్ వస్తుంది అనుకున్నాం కదా. సో మిర్రర్ ఇమేజ్ అంటే ట్రయాంగిల్ ఇట్లా వచ్చి దీనికి ఇలా వస్తాయి లైన్లు. సో అలా ఇందులో ఉందో చూడండి. 1లో ట్రయాంగిల్ రివర్స్ అయింది కాదు, 2లో ఇట్లా వచ్చే లైన్లు కదా కాబట్టి 2 కాదు. 3 చూడండి. సో 3 ఈజ్ రైట్ ఆన్సర్. 4 మొత్తం 4 అసలు మొత్తం సంబంధమే లేదు కదా, 4 ఈజ్ ఆల్సో రాంగ్, ఓకేనమ్మా? సో 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దామా. వెరీ గుడ్, ఇది ఆల్రెడీ మనకి 2003లో కూడా ఇచ్చాడు, దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, దీని ఆన్సర్ వచ్చి 1 రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట, ఓకేనమ్మా? 1 ఈజ్ రైట్ ఆన్సర్. సో 1 ఎందుకు రైట్ ఆన్సరు, 4 ఎందుకు కాదు అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందులో ఇవి వేరుగా ఉన్నాయంటే ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, దీంట్లో ఉన్నట్టుగా ఉండాలి మనకు. అంటే 2 స్క్వేర్స్ రావాలి, ఇక్కడ ఒక సింగిల్ స్క్వేర్ వచ్చినట్టుగా ఉంది. సో 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఓకేనమ్మా?
70th క్వశ్చన్. వెరీ గుడ్. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ లైక్ మిర్రర్ ఇమేజ్. ఇక్కడ మిర్రర్ పెడితే ఎట్లయితే కనిపిస్తుందో జూమ్ చేయనా, ఒకసారి జూమ్ చేస్తున్నాను చూడండి. ఇది ఇక్కడ ఇక్కడ మిర్రర్ పెడితే ఎలా అయితే కనిపిస్తుందో సో అలాగే ఉంచుకోండి. సో అలాగే మనం కూడా ఎక్కడ మిర్రర్ పెడితే ఎలా కనిపిస్తుందో అలా రాయగలగాలి. సో అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, స్టార్ట్ అయ్యి సర్కిల్ ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. ఓకేనా? సో అలా ఎలా ఉందో చూడండి. ఒకటి కాదు, 2. సో నేను రివర్స్ గీసాను, ఇది ఇలా వచ్చాక ఇలా వస్తుంది. ఓకేనమ్మా? సో 2 కావచ్చు, 3 కాదు. ఎందుకు కాదు 3? ఇక్కడ చూడండి, ఇది టచ్ చేయట్లేదు ఈ లైన్ని. ఓకేనా? ఇక్కడ ఈ లైన్ టచ్ చేస్తుంది కదా, కాబట్టి 3 కాదు. 4 కూడా రివర్స్ ఇచ్చాడు, పైన ఇచ్చాడు. ఓకేనమ్మా? సో 2 ఇది రైట్ ఆన్సర్. నేను ఫస్ట్ డ్రా చేసినప్పుడు కొంచెం రివర్స్లో డ్రా చేశాను, మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకేనమ్మా? సో 2 ఈజ్ రైట్ ఆన్సర్. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే కామెంట్ చేయండి. ప్రతి వీడియోని అడుగుతున్నాను, చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా మీ ఏరియా ఏదైతే ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది కామెంట్ చేయట్లేదు. చేస్తే అది కొంచెం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకేనమ్మా? కనీసం మీ ఊరి పేరు లేదా మీ జిల్లా పేరు కనుక రాయగలిగితే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. గుడ్ డే. హ్యావ్ ఎ నైస్ డే.